ఇంట్లో ఉండే శారీస్, పట్టు శారీస్, వర్క్ బ్లౌజులను మడత పెట్టేటప్పుడు ఒకటి తీసి ఒకటి కింద పడిపోతాయండి. అలాగే మనము శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర పెట్టేసి కూడా వెతకాల్సి వస్తుంది. అలా కాకుండా బ్లౌజ్‌ను చాలా తక్కువ టైంలో, తక్కువ స్పేస్‌లో 2 ఒకేసారి తీసుకునే విధంగా ఈ టిప్ ఉంటుందండి. చూడండి, ముందు శారీని తీసుకొని ఆ తర్వాత బ్లౌజ్‌ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింద పెట్టుకున్నాక దానిపైన శారీని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ని ఇలా శారీ మధ్యలోకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అన్ని బటన్స్ పెట్టుకోకుండా పైన ఒక బటన్, చివర్లో ఒక బటన్ పెట్టేసుకున్నా సరిపోతుంది. శారీ అనేది ఎక్కడ మడతలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కింది భాగాన ఉన్న శారీని ఇలా కొద్దిగా మలుచుకొని కరెక్ట్గా మనం బ్లౌజ్ ఎక్కడ పెట్టామో అక్కడి వరకు మలుచుకోవాలి. ఆ తర్వాత పైన ఉన్న ఈ శారీ భాగాన్ని కూడా ఇలా ఒక స్టెప్ మాత్రమే తీసుకోండి. 1 స్టెప్లో తీసుకున్న ఈ శారీ మడతను ఇలా చివరిగా మలుచుకున్న ఈ శారీలోకి ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఎక్కడ మడతలు లేకుండా నీట్గా ఈ శారీని పెట్టేసుకున్నామనుకోండి, పట్టు శారీ కానీ, మామూలు శారీ కానీ, ఏ శారీ అయినా ఎన్ని సంవత్సరాలు అలాగే పెట్టేసినా కూడా ముడతలు లేకుండా ఉంటుంది. చూసారు కదండి, బ్లౌజ్ కూడా ఇలా చాలా నీట్గా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఐరన్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ తర్వాత ఇలా కట్టేసామనుకోండి నాడలను, శారీ అనేది చాలా పర్ఫెక్ట్గా, నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు శారీ కానీ, బ్లౌజ్ కానీ ఈజీగా దొరుకుతుంది. ఒక శారీ తీసే మరొక శారీ పడే అవకాశం అనేది కూడా ఉండదు. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలాంటి శారీస్ని మనము పైనుంచి కింద పడేసినా కూడా మడతలు అనేవి వెళ్ళిపోకుండా ఎన్నిసార్లైనా అలాగే ఉంటాయి. తిరిగి మళ్ళీ మడత పెట్టాల్సిన పని అయితే ఉండదు. సెకండ్ టిప్, ఇంట్లో ఉండే ఇట్లాంటి అట్లకాడని తీసుకోండి. అది కట్టెదైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కట్టెదే యూజ్ చేయాలి అంటే మనము స్విచ్ బోర్డులు ఇలాంటి వాటితో క్లీన్ చేసినా కూడా మనకి షాక్ కొట్టే అవకాశం ఉండదు. కానీ జాగ్రత్త వహించాలి కాబట్టి మనము కరెంట్ బోర్డ్ స్విచ్ అనేవి ఆఫ్ చేసి కరెంటు లేనప్పుడే ఇలాంటివి మాత్రం ట్రై చేయాలి. నేను ఒక మాస్క్ని తీసుకొని సీజర్తో ఇలా సైడ్లు అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామనుకోండి, ఇది క్లాత్ మాదిరిగా వస్తుంది. 1 సైడ్ కాకుండా ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అట్లకాడని తీసుకొని ఈ మాస్క్లోకి పెట్టేసుకోవాలి. ఈ అట్లకాడ అనేది ఏ సైజులో ఉందో ఆ సైజు మందం మాత్రమే ఈ మాస్క్లో పెట్టేసుకొని మిగతా దాన్ని ఇలా డబుల్ సైజులో మలుచుకోండి. ఇలా మలుచుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మాస్క్ నాడలు ఉన్నాయి కదండి, దానిని తీసుకొని రబ్బర్ బ్యాండ్ మాదిరిగా ఈ క్లాత్ అనేది విడిపోకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలంటే లిక్విడ్లు కానీ అలాంటివి యూజ్ చేయొద్దండి, షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి మీరు పేస్ట్ను కానీ, నేనైతే ఇక్కడ వ్యాజ్లైన్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకు వ్యాజ్లైన్ యూజ్ చేస్తున్నానంటే ఈ వ్యాజ్లైన్ అనేది ఇలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్కి బాగా ఇంకిపోతుంది. అప్పుడు మనం క్లీన్ చేసామనుకోండి, డస్ట్ అనేది ఈ వ్యాజ్లైన్కి బాగా వచ్చేస్తుంది. మనం ఎక్కడైతే ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే ఈ వ్యాజ్లైన్ని అప్లై చేసుకోవాలి. చూసారు కదండి ఎలా జిడ్డు పట్టేసాయో ఈ స్విచ్ బోర్డ్ అనేది. ఇలా మనము అట్లకాడతో ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి సర్ఫ్ను కానీ, లిక్విడ్లు కానీ యూజ్ చేయకుండా ఇలా వ్యాజ్లైన్తో క్లీన్ చేశారనుకోండి, స్విచ్ బోర్డులు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదండి ఎంత క్లీన్ అయిపోయాయో. వేస్ట్గా ఉండే మాస్క్తో ఇలా స్విచ్ బోర్డ్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. థర్డ్ టిప్, ఇంట్లో ఖాళీగా ఉండే థమ్స్ అప్ బాటిల్ కానీ, స్ప్రైట్ బాటిల్ తీసుకొని పైన క్యాప్ వరకు ఉండే వరకు కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక ఒక క్యాండిల్ని వెలిగించుకొని నైఫ్ని వేడి చేసుకుంటూ ఈ బాటిల్కి ఇలా హోల్స్ చేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా రౌండ్గా హోల్స్ చేసుకోండి. చూసారు కదండి ఇలా రౌండ్గా హోల్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైఫ్ని వేడి చేసుకుంటూ కింది భాగంలో కూడా కొంచెం పెద్దగా హోల్స్ చేసుకోవాలి. కింద చివరి భాగంలో కూడా ఇలా నైఫ్ని వేడి చేసుకుంటూ వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి. కిచెన్లో ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, దీంట్లో చాలా ఐటమ్స్ని మనము పెట్టుకోవచ్చు. తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇలా చిన్న స్పూన్స్ని కానీ, సీజర్ని, నైఫ్ని, గరిటెలను ఎన్నైనా ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా ఒక థమ్స్ అప్ బాటిల్ కానీ, స్ప్రైట్ బాటిల్ ఉందనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనము ఇలాంటి స్పూన్స్ని క్లీన్ చేసామనుకోండి,
వాటర్ అనేది స్టాండ్లో పడుతుంది కాబట్టి ఇలా మనం ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళు కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఈ బాటిల్ చివర కింది భాగాన డబ్బా షేప్లో కట్ చేసుకున్నాం కదండి, దాంట్లో మనము చిన్న చిన్న ఐటమ్స్ని కూడా పెట్టుకోవచ్చు. తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి అలా కట్ చేసుకున్నానండి. ఇలాంటి అగ్గిపెట్టెలు కానీ లేదా క్యాండిల్స్ని అలా ఏవైనా పెట్టుకోవచ్చు. బరువు కోసం నేను దీంట్లో మధ్యలో అట్ల కాడ కానీ చపాతీలు చేసే కర్రను కానీ ఇలా పెట్టుకోవడం వలన కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ బాటిల్ అనేది కింద పడకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలాంటి సిల్క్ దారాలు ఉంటాయి కదండి, మనం ఏవైనా వర్క్ బ్లౌజులను కానీ డిజైన్ బ్లౌజులను కుట్టేటప్పుడు ఈ సిల్క్ దారాలను మనము ఇలా రౌండ్గా చుట్టేసినా కూడా దాంట్లో నుంచి దారం అనేది బయటికి వచ్చేస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఇలా నైఫ్తో ఇలా దారం చుట్టేసి వచ్చిన ఈ అట్టముక్కకే ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాక మొదటి దారం పోగు ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా అట్టముక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది. మనకి ఈ దారాలు అనేవి ఇలా బయటకు వస్తే చిరాకులేసి ఆ దారాన్ని అక్కడికి కట్ చేస్తామండి, దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ టిప్ అనేది ఇలాంటి సిల్క్ దారాలకే కాకుండా నార్మల్గా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే దారాలను కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. దారాలు అనేవి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడైనా కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా నిమ్మకాయని కట్ చేస్తాం, కానీ ఇలా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు అలా కట్ చేయకుండా స్క్రూ డ్రైవర్ని కానీ కత్తెరతో కానీ ఇలా నిమ్మకాయనికి కొద్దిగా హోల్ చేసి ఆ హోల్తోనే మనము రసాన్ని వేసుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎక్కువగా నిమ్మకాయ కావాలన్నప్పుడు ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్తో కానీ కత్తెరతో కానీ హోల్ చేసి ఆ రసాన్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తలతలా మెరిసేలా చేసుకోవచ్చు. అయిపోయిన కోల్గేట్ కానీ పేస్టులు కానీ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్లోకి వస్తాయి. ఇలా పేస్ట్తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూశారు కదండి, మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి. రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటుంది కదండి, వాటిని బ్రష్తో యూజ్ చేసామనుకోండి గోల్డ్ అనేది తరుగుతుంది. అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి, కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి 1 అవర్ పాటు ఉంచామనుకోండి, ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి. పడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వాడేసిన నిమ్మ తొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి, గోళ్ళు అనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోటే పైసా ఖర్చు లేకుండా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరొకటి, బ్యాక్ జిప్పులు కానీ ప్యాంట్ జిప్పులు కానీ ఉంటాయి కదండి, అవి సరిగా పనిచేయకుంటే వాటి మీద కొద్దిగా మనము ఫేస్ పౌడర్ కానీ డర్మికూల్ కానీ సమ్మర్లో వాడే పౌడర్లు ఉంటాయి కదండి, ఏ పౌడర్ అయినా మనము ఈ విధంగా జిప్పుల పైన చల్లామనుకోండి, అప్పుడు చల్లిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఎలాంటి జిప్పులైనా చాలా ఈజీగా పనిచేస్తాయి. మరొక టిప్ని కూడా చూడండి. నిమ్మకాయలు ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పండు వారి కుళ్ళిపోతూ ఉంటాయి. వీటిని ఇలా హాఫ్గా కట్ చేసి ఒక గాజు సీసాలో తడి లేకుండా చూసుకోవాలి. ఇలా జాలి ద్వారా మనము నిమ్మకాయ రసాన్నంతా కూడా ఈ గాజు పాత్రలోకి వేసేయండి. ఇలా స్టోర్ చేసుకునేది మనము 6 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. పులిహోరలకు కానీ మనము ఇంకే దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆనియన్ని కట్ చేయడానికి నైఫ్ను కానీ కత్తిపీటను యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పొట్టును తీసేసిన తర్వాత ఇలాంటి పీలర్తో మనము సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా కర్రీలోకి కానీ బిర్యానీలోకి దేనికైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేయటం వలన వేగటం కూడా చాలా త్వరగా వేగిపోతాయి. అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ముందుగా అల్లాన్ని ఇలా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే మట్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి,
దాన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టును మనము చాలా తక్కువ టైంలో ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు. దీనివల్ల అల్లం తీయటం వలన చేతులు మండటం అలాంటివి అస్సలకే జరగదండి. చాలా ఈజీ ప్రాసెస్లో అల్లంపై ఉండే పొట్టును తీయగలుగుతాం. ఈ టీ వడపోసే జాలి అనేది ఇలా గట్టిగా ఉండాలండి, అప్పుడే మనము తీయడానికి వీలుగా ఉంటుంది. డ్రెస్ వేసుకునేటప్పుడు వాటికి పాకెట్స్ లేనప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడంటే డ్రెస్లన్నిటికీ కూడా పాకెట్స్ వస్తున్నాయి, కానీ పాత డ్రెస్లకు పాకెట్స్ అనేవి లేనప్పుడు ఇలా ఒక మంచి సాక్స్ని తీసుకొని మనము పిన్నిస్తో ఇలా పైన కింద పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఇలా సాక్స్లో మనము చిల్లర కాయిన్స్ కానీ, డబ్బులు కానీ, సెల్ ఫోన్ కానీ, ఏవైనా పేపర్స్ కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చండి. హ్యాండ్ బ్యాగ్ని ప్రతిసారి మనము చేతిలో పట్టుకొని తీసుకెళ్ళటం, ఒక్కొక్కసారి అది ఎక్కడనో పెట్టి మర్చిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇలా మనము డ్రెస్కే పాకెట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనము ఇలాంటి పాకెట్లో ఎన్ని పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా పడతాయి. అంతే కదండి, మనము ఎక్కడికైనా బయటకి పిక్నిక్కి, యాత్రలకు, అలాంటి టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా సేఫ్గా ఉండాలంటే ఇలాంటి పాకెట్స్లో మనము గోల్డ్ని కానీ, ఫోన్స్ని కానీ, ఇంపార్టెంట్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఎవరికి తెలియకుండా ఇలా మనము డ్రెస్లోనే ప్యాకెట్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి అన్ని విధాలుగా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ప్రతిరోజు ఇల్లు చిమ్ముతాం, కానీ ఇలాంటి కార్నర్స్లో సన్నని డస్ట్ అనేది ఇలాంటి గోడలపైన అలాగే ఉండిపోతుందండి. మనము చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఇలాంటి సన్నటి డస్ట్ అనేది క్లీన్ కాదు కదా. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ కార్నర్స్ కాడ ఉన్న ఈ సన్నటి డస్ట్ను ఈ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిసారి మనము చీపురు కట్టతో చిమ్మలేని వాటిని ఈ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు. మనకి టైం అనేది ఎప్పుడైనా సేవ్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని వీలున్నప్పుడు చేసుకున్నామనుకోండి, ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. మరో యూస్ఫుల్ టిప్, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి, మనము ఫ్యాన్ కానీ కూలర్ అనేది వేసుకున్నప్పుడు రాత్రిపూట ఇలాంటి క్యాలెండర్స్ అనేవి సౌండ్ వస్తుంది. పేపర్ శబ్దం రావటం వలన మనకి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అలా నిద్ర అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే పెన్ క్యాప్స్ని కానీ లేదా బట్టల క్లిప్లను పెట్టేసుకోవచ్చు. కూలర్, ఏసీ లాంటి గాలికి ఇంకా ఎక్కువగా ఈ క్యాలెండర్ అనేది కదులుతున్నప్పుడు బరువుగా ఉండే 2-3 బట్టల క్లిప్లను పెట్టేసామనుకోండి, అప్పుడు ఈ క్యాలెండర్ అనేది కదలకుండా అలాగే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి గోల్డ్ రింగ్స్ని మనము లూజ్గా ఉన్నప్పుడు దారాన్ని చుట్టి ఈ రింగ్స్ని పెట్టుకుంటాం కదండి. ఆ దారం చుట్టడం అనేది ఒక పనిగా అనిపిస్తుంటుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. పిల్లలకైనా మనమైనా ఎక్కడికైనా ఇలాంటి రింగ్స్ని పెట్టుకునేటప్పుడు లూజ్గా ఉన్నప్పుడు వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రింగ్ మధ్యలో నుంచి తీసి ముడివేయాలి. మనకి ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, ఇలా 2-3 సార్లు ముడి వేసామనుకోండి, అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది. ఇలా మనకి రింగ్ సైజుని బట్టి ఎన్ని ముళ్ళైనా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది. ముందుగా వేలికి రింగును పెట్టకుండా ఈ రబ్బర్ బ్యాండ్ను వేసిన తర్వాత అప్పుడు రింగ్ను పెట్టేసుకోవాలి. పిల్లలకి పెట్టినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కదండి, రింగ్ ఎక్కడ పడిపోతుందో అని. అలాంటి భయాలు లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్తో ముడివేసి పెట్టేసామనుకోండి, రింగు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కానీ ఎవరైనా తీసినా కానీ అంత ఈజీగా రాకుండా ఇలా టైట్గా వేలికే ఉండిపోతుంది. ఈ రబ్బర్ బ్యాండ్ కనబడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా సైడ్కి, అటువేలికి మధ్యలో కానీ ఇటువేలు సైడ్కి పెట్టేసామనుకోండి, ఈ రబ్బర్ బ్యాండ్ కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది. పండుగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి. పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి, లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది.
తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయండి, ఒక్కొక్కసారి వాటి క్యాప్ అనేది లూజ్ అయ్యి దాంట్లో ఏది స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉంటుంది. మన ఇంట్లో వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని తీసుకొని స్టీల్ బాక్స్ అంచు వెంబడి ఒకసారి కానీ క్యాప్ అనేది ఎక్కువగా లూజ్ ఉందనుకోండి 2 సార్లు కానీ చుట్టేశారనుకోండి, అప్పుడు ఈ బాక్స్ అనేది టైట్ అయిపోతుంది. మనము దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా ఈ స్టీల్ బాక్స్ని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే రాళ్ళుప్పు కానీ సన్నుప్పు కానీ చెమ్మ వలన ఉప్పు అనేది తడిగా తయారవుతుందండి. కొబ్బరి చిప్పను కొద్దిగా కట్ చేసి దీంట్లో పెట్టేసామనుకోండి చెమ్మనంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది. అప్పుడు రాళ్ళు ఉప్పు కానీ సన్నుప్పు అనేది ఇలా ఫ్రెష్గా పొడిగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును మాత్రమే వేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పను తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, డీప్ ఫ్రిడ్జ్ అనేది చాలాసార్లు ఎక్కువగా ఐస్ కట్టేస్తుంది కదండి, దీనివల్ల కరెంటు బిల్లు కూడా మనకి ఎక్కువగా వచ్చేస్తుంది. ఇలా ఐస్ కట్టకుండా ప్రతిసారి మనము ఈ కొబ్బరి చిప్పలో ఒక 20 డేస్కి ఒకసారి సాల్ట్ను మార్చేసామనుకోండి ఐస్ అనేది అస్సలకే కట్టదండి. ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ పడ్డప్పుడు క్లాత్ని యూజ్ చేయడం కంటే పాడైపోయిన టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డులు ఉన్నా సరేనండి సెకండ్లోనే క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు కానీ లేదా మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను ఏవైనా తీసుకోవచ్చండి. గ్రేటర్తో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. తురుముకున్న వెల్లుల్లి దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లో కానీ కబోర్డ్స్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయి. అయిపోయిన పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి, అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసామనుకోండి ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది. ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి. దీనికి చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము సమ్మర్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదండి. ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్కి చిన్న హోల్స్ చేయటం కంటే ఇంట్లో ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని యూజ్ చేసామనుకోండి మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మల్చేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి 2 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి ఈ రబ్బర్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ తెల్ల బట్టలు పిల్లల డ్రెస్సులు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి. మళ్ళీ వాటి చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలు అనేవి తలతల మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి. మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెలతెల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి. ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు.
బట్టలు కూడా చాలా నీట్గా, పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి, వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి. కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి. బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి. వాషింగ్ సోడాను మరీ ఎక్కువగా వేయకూడదండి, కొద్ది కొద్దిగా మాత్రమే వేయాలి. ఈ సోడా వలన బట్టలలో ఉండే మురికి అనేది చాలా ఈజీగా పోతుంది. ఇలాంటి యూనిఫామ్స్ కానీ, పిల్లల బట్టలు కానీ, తెల్ల బట్టలు ఏవైనా సరేనండి, మురికి ఈజీగా పోవాలంటే ఈ వాషింగ్ సోడాను మీరు కొద్దిగా వేశారనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి, కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.